ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మేలుకొనరా జీవ మేలుకో, సంజీవ మేలుకో, బహుజీవ మేలుకో. మేలుకొనరా జీవ మేలుకో, సంజీవ మేలుకో, బహుజీవ మేలుకో. కాలుడు పగబట్టి కాలపాశము బట్టి తలవాకిటున్నాడు మేలుకో. కాలుడు పగబట్టి కాలపాశము బట్టి తలవాకిటున్నాడు మేలుకో. మేలుకో మేలుకొనరా జీవ మేలుకో. మన కండ్ల ముందర మనవారలెందరూ మట్టి పాలైనారు మేలుకో. మన కండ్ల ముందర మనవారలెందరూ మట్టి పాలైనారు మేలుకో. మనము వారేగిన మార్గాన వెళ్ళాలే. మనము వారేగిన మార్గాన వెళ్ళాలే. మనకేల ఈ భ్రాంతి మేలుకో. మనము వారేగిన మార్గాన వెళ్ళాలే. మనకేల ఈ భ్రాంతి మేలుకో. మేలుకొనరా జీవ మేలుకో, సంజీవ మేలుకో, బహుజీవ మేలుకో. నీటి మీద బుడగతోటి సమానంబు ఓటి కుండ తనువు మేలుకో. నీటి మీద బుడగతోటి సమానంబు ఓటి కుండ తనువు మేలుకో. రాకపోకలు రెండు కాకి శోకములాయే లోకాలోకములందు మేలుకో. రాకపోకలు రెండు కాకి శోకములాయే లోకాలోకములందు మేలుకో. మేలుకొనరా జీవ మేలుకో, సంజీవ మేలుకో, బహుజీవ మేలుకో. కాలుడు పగబట్టి కాలపాశము బట్టి తలవాకిటున్నాడు మేలుకో. భామల వలలోన పడి లేవకున్నావు పామరామతి జీవ మేలుకో. భామల వలలోన పడి లేవకున్నావు పామరామతి జీవ మేలుకో. సోమరీవై నీవు కామమందున్నావు కాచుకున్నది చావు మేలుకో. సోమరీవై నీవు కామమందున్నావు కాచుకున్నది చావు మేలుకో. మేలుకొనరా జీవ మేలుకో, సంజీవ మేలుకో, బహుజీవ మేలుకో. మేలుకొనరా జీవ మేలుకో. గొప్ప సర్పము నోట కప్పచిక్కిన రీతి ముప్పు జీవుల బ్రతుకు మేలుకో. గొప్ప సర్పము నోట కప్పచిక్కిన రీతి ముప్పు జీవుల బ్రతుకు మేలుకో. గొప్ప మృత్యువు నోట పట్టున చిక్కియు ఇప్పట్టున కోరేవు మేలుకో. గొప్ప మృత్యువు నోట పట్టున చిక్కియు ఇప్పట్టున కోరేవు మేలుకో. ధనము కలిగితే చాలు ఘనమని మతి నమ్మి దర్పించుచున్నావు మేలుకో. ధనము కలిగితే చాలు ఘనమని మతి నమ్మి గర్వించుచున్నావు మేలుకో. ధనవంతులను ముందు ధరణీసులెందరో ధరణిలో హతులైరి మేలుకో. ధనవంతులను ముందు ధరణీసులెందరో ధరణిలో హతులైరి మేలుకో.
మేలుకొనరా జీవ మేలుకో సంజీవ మేలుకో బహుజీవ మేలుకో. మేలుకొనరా జీవ మేలుకో. గబ్బు దేహము నమ్మి మబ్బులో ఉన్నావు అబ్బబ్బ నా తండ్రి మేలుకో. గబ్బు దేహము నమ్మి మబ్బులో ఉన్నావు అబ్బబ్బ నా తండ్రి మేలుకో. జబ్బు చేసి చావు వచ్చి నిలచినప్పుడు తబ్బిబ్బులవుతావు మేలుకో. జబ్బు చేసి చావు వచ్చి నిలచినప్పుడు తబ్బిబ్బులవుతావు మేలుకో. మేలుకొనరా జీవ మేలుకో. మేలుకొనరా జీవ మేలుకో. కనురెప్ప పాటున కట్టి తెమ్మని యముడు కమ్మ వ్రాసినాడు మేలుకో. కనురెప్ప పాటున కట్టి తెమ్మని యముడు కమ్మ వ్రాసినాడు మేలుకో. నెనరింతయును లేక పనిబూని కింకరులు నెనరింతయును లేక పనిబూని కింకరులు చెంత పొంచున్నారు మేలుకో. కనురెప్ప పాటున కట్టి తెమ్మని యముడు జాబు వ్రాసినాడు మేలుకో. దయయు లేక పనిబూని కింకరులు చెంత పొంచున్నారు మేలుకో. ఇలగల పురుషుల వలరాజు బంధించే వలపు స్త్రీ తాళ్లచే మేలుకో. ఇలగల పురుషుల వలరాజు బంధించే వలపు స్త్రీ తాళ్లచే మేలుకో. కలకాలమింతైతే కడతేరేది ఇంకెట్టు కలను మెలకువ చేసి మేలుకో. కలకాలమిటులైతే కడతేరేది ఇంకెట్లు కలను మెలకువ చేసి మేలుకో. అయ్యయ్యో నరజన్మ అన్యాయమైపోతే ఈ జన్మమిక లేదు మేలుకో. అయ్యయ్యో నరజన్మ అన్యాయమైపోతే ఈ జన్మమిక లేదు మేలుకో. చెయ్యనా సద్గురు సంజ్ఞచే పరముంది మ్రోగించవే భేరి మోలుకో. చెయ్యనా సద్గురు సంజ్ఞచే పరముంది మ్రోగించవలె భేరి మేలుకో. జీవా మేలుకో నరజీవ మేలుకో సంజీవ మేలుకో బహుజీవ మేలుకో. కాలుడు పగబట్టి కాలపాశము బట్టి తలవాకెటున్నాడు మేలుకో. మేలుకొనరా జీవా మేలుకో. మేలుకొనరా జీవా మేలుకో. హరి ఓం తత్సత్. కాబట్టి మనమంతా ఇంకా నిద్రపోతూ ఉంటే ఏ నిద్ర? అజ్ఞానం అనే నిద్ర. ఏమి చెప్తుంది ఉపనిషత్తు? ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత. ఈ మాట తైత్తిరీయోపనిషత్తులో చెప్పడం జరిగింది. ఈ వాక్యమే వివేకానంద చెప్పేవాడు. ఉత్తిష్ఠత, లేవయ్యా, ఇంకా ఎందుకు ఈ అజ్ఞాన నిద్రలో ఉన్నావు? జాగ్రత్తలో ఉండు. నువ్వు ఏంటి ఆ జాగ్రత్త? ఈ శరీర మనోబుద్ధులతో కాదు, అసలైన నీ స్వరూపంలో ఉండిపో అని మోగిస్తున్నది భేరి. వేదాంత భేరి మోగుతున్నది. కాబట్టి అజ్ఞానం అనే నిద్ర నుంచి జ్ఞానమనే వైపుకు ప్రయాణం చేయాలి. నిద్ర లేవయ్యా, లేకపోతే ఈ జన్మ మిక లేదు, మళ్ళీ వస్తుందన్న నమ్మకం లేదు. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని ఇప్పుడే పొందు, ఇప్పుడే నువ్వు బ్రహ్మవు తెలుసుకో అంటోంది. కనుక మనం కూడా ఆ దృఢం చేసుకోవడానికి దృఢీకరణ తరంగము సదాముక్తి సుధార్ణవంలో ఉన్నాం. మనం కూడా మేల్కొని నిద్రపోకుండా జ్ఞాన మార్గంలో ప్రయాణం చేద్దాం. చెప్తోంది చూడండి, 7వ మంత్రంలో 7వ శ్లోకంలో ఏం చెప్తున్నాడో కవిగారు శ్రీకృష్ణశాస్త్రి, కాకరపర్తి శ్రీకృష్ణశాస్త్రి గారు సదాముక్తి సుధార్ణవంలో ఆత్మజ్ఞానాన్ని మనకు దృఢం కావడానికి ఈ తరంగంలో 7వ శ్లోకంలో ఏం చెప్తున్నాడో గమనిద్దాం. దివారాత్రౌ యథా పూషా న విందతి కదాచన
జ్ఞాన అజ్ఞానే బంధమోక్షౌ తథా భూమామనాగపి. చూడండి, అద్భుతంగా తెలియజేస్తున్నాడు. ఏంటి? దివారాత్రౌ యథా పూషా న విందతి కదాచన. పూష సూర్యునికి ఈ పగలు రాత్రి అనేది లేదట. అలాగే చెప్తున్నాడు రెండో లైన్లో కూడా, జ్ఞాన అజ్ఞానే బంధమోక్షౌ తథా భూమామనాగపి. భూమ అంటే ఆత్మకు ఈ జ్ఞానము అజ్ఞానము బంధము మోక్షం ఎప్పుడూ లేవు. ఎలాగైతే సూర్యునికి పగలు రాత్రి అనేది లేదు, సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు. మన అజ్ఞానంలో మనము భూమిపైన ఉండి పొద్దు మొలిచింది పొద్దు కూకింది అంటున్నాం. అలా లేదు. ఆయన ఎప్పుడు స్థిరంగా స్వయం ప్రకాశముగా కాంతి స్వరూపమే, జ్యోతి స్వరూపమే, కాంతి సూర్య ప్రకాశమే. అందుకే సూర్య భగవాన్ అన్నారు. సూర్య భగవాన్ తేజస్సుతో కూడినటువంటి, అది ఎప్పుడు కూడా పగలు లేదు రాత్రి లేదు, ఆయన అంతే అది. అయితే మనము ఆరోపణ చేసి భూమి ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటే, ఈ భూమికి ఆధారంగా సూర్యుడు ఉంటే, మనం ఆయన పొంచాడు, పొద్దు ములిచింది, సప్తాశ్వర్ధరూఢం ప్రచండం కశ్యపాత్మజం అని పొద్దున లేస్తూనే ఆయనకు లేచినవయ్యారా, ఓ కశ్యపుని కుమారుడా, నీ డ్యూటీ నువ్వు చెయ్యి, 7 గుర్రాలు వేసుకో, ముందు ఒక ఆయన కోసం పెట్టుకో. అనూరుడు, ఆయనకు లేవంట, తొడలు కాళ్ళు లేవు, ఆయన రథసారథి. అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ పొద్దుగుకుతానే నువ్వు నీ డ్యూటీ ముగించుకొని పోతా ఉండు అంటూ ఉంటాం మనం. బాగానే ఉంది. అలా లేదు. సూర్యుడికి పుట్టుక లేదు, చావు లేదు. పుట్టుక చావులు ఆయన పైన ఆధారపడే బ్రతికే ఈ శరీరాలు, ఈ జీవులకు. అంతేగాని పగలు రాత్రులు అనేటివి సూర్యునికి లేవు. పగలొస్తానే పొద్దున్నే డ్యూటీకి రావడం, రాత్రికి మళ్ళీ ఇంటికి పోవడం అన్నది కాదు అది. అది స్వయం ప్రకాశం. అలాగే ఈ ఆత్మను అనుసరించి, ఆత్మను సపోజ్ ఇప్పుడు మనం ఉదాహరణగా తీసుకుంటే, ఆ సూర్యుడు ఎలాగో ఆత్మ అలాగా అనుకున్నాం. ఆత్మ కూడా ఏంటిది? ఎల్లప్పటికీ సత్యచిత్తానందం. అలా అంతే అది. దాన్ని ఆధారం చేసుకొని దాని చుట్టూ అధిష్టానముతో, ఆత్మ లేక బ్రహ్మ యొక్క అధిష్టానంతో ఉండే మిగిలిన ప్రకృతి అంతా కూడా ఇది పుడుతూ ఉంటుంది, ఇది నశిస్తూ ఉంటుంది. ఎందుకు? అధిష్టానము పైన ఇది ఆరోపించబడినది, సత్యంగా లేదు కనుక నశిస్తూ ఉంటుంది. బంగారు పైన నెక్లెస్ ఆరోపించుకున్నాం, కల్పన, కాబట్టి ఇది పుడుతూ ఉంటుంది, పుట్టింది, ఇది పోతుంది, చచ్చిపోతూ ఉంటుంది. ఏదైనా అంతే. ఏదైనా ఒకటి ఆరోపణ ఎప్పుడు చేశామో, కల్పన చేసామో అది నశిస్తూ ఉంటుంది. మరి ఆ అధిష్టానమైనది దానికి నశింపు లేదు. ఇప్పుడు బ్రహ్మస్వరూపం అధిష్టానం, అన్నీ కూడా దాని నుంచి ఉద్భవించాయి. ఇప్పుడు ఈ గోళాలన్నీ సూర్య కుటుంబం అంటున్నాం కదండి, ఇవంతా సూర్యుని నుంచి విడిపడిందంట. విడిపడి ఇవి తమ చుట్టూ తాము తిరుక్కుంటూ మళ్ళీ సూర్యుని చుట్టూ తిరుక్కుంటూ ఉంటాయి. ఆ ఆధారంతో, ఆ సూర్యుని కిరణాలతోనే ఈ భూమి ఇలా ఉన్నది, ఇలా వర్షిస్తూ ఉన్నది, వర్షం సముద్రం నుంచి. ఇలాగే అంతా కూడా మొక్కల దగ్గర నుంచి ఆ కాంతితోనే జీవిస్తున్నాయి, మళ్ళీ నశిస్తూ ఉంటాయి. ఆయనలో ఏ మార్పు లేదు. అలాగే బంధమోక్షవు జ్ఞాన అజ్ఞానే, ఆత్మరూపంతో చూస్తే పరబ్రహ్మకు ఈ జ్ఞానము లేదు, అజ్ఞానము లేదు. ఈ జ్ఞానము అజ్ఞానము బంధము మోక్షము ఎవరికి? ఎవరైతే ఈ శరీరం ధరించి ఈ శరీరంతో నేను 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 అనుకుంటూ ఉంటాడే, దానికే బంధమోక్షాలు. కానీ ఆత్మకు బంధమోక్షములు లేవు. వాస్తవానికి మనకు కూడా బంధమోక్షాలు లేవు సత్యానికి అనుకుంటే. మనం బంధమోక్షాల్లో ఉన్నామనుకుంటూ ఉంటాం, అది వచ్చిన ఇబ్బంది.
బంధమే లేదు. ఎందుకు? శరీరం మనం కాదు, ఇది వచ్చి పడినటువంటిది చొక్కలాగా మాయ చేత, అజ్ఞానం చేత బంధమోక్షాలు. అదే చెప్తాను చూడండి, వివేక చూడమనిలో ఒక మాట అన్నాడు శంకరులు, మాయా క్లుప్తౌ బంధమోక్షౌ నస్తః స్వాత్మని వస్తుతః యథా రజ్జౌ నిష్క్రియాయాం సర్పాభాస వినిర్గమౌ. అద్భుతంగా చెప్పాడండి వివేక చూడమనిలో ఈ 570 శ్లోకంలో. ఏంటంట, మాయా క్లుప్తౌ బంధమోక్ష, ఈ బంధము మోక్షం అనేటువంటివి మాయ చేత కల్పించబడినవి అంతే, సత్యంగా కాదు. నిజంగా తెలుసుకుంటే ఏమీ లేదు ఆత్మలో. నాస్తః స్వాత్మని వస్తుతః, సత్యంగా అవి ఆత్మరూపేణ బంధము లేదు, మోక్షము లేదు, ఆత్మేందు లేదు. అయితే ఎందుకయ్యా మరి కనపడుతున్నదే, నేను బంధంలో ఉన్నాను అనుకుంటూ ఉన్నామే, నాకు దుఃఖం ఉంటూ ఉంది, ఎందుకు ఇలాగా కనపడుతున్నదంటే ఇదంతా ఎట్లా ఉందో తెలుసా? యథా రజ్జౌ నిష్క్రియాయాం సర్పాభాస వినిర్గమౌ. రజ్జు తాడు ఉన్నది అంతే, తన పాటికి తానుంది, దాంట్లో ఏం చేసి అది నిష్క్రియాయాం, ఏ పని చేయడం లేదు దానికి, అది కదలకుండా తాడు ఉంటే సర్పాభాస, దాని ఎందు సర్పం కనపడుతుందంట మనకు. ఉండేదేమో తాడు, మనకు కనిపించేది పాము, ఆభాస. నిజంగా చూస్తే లేదు, ఆభాస మాత్రమే. మరి ఉన్న త్రాడు నందు ఎందుకు మనం చూసి భయపడుతున్నాం? అదే 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 దాన్నే అజ్ఞానం అన్నట్టు. అదే ఎందుకని అంటున్నామే, అదే తెలియని అజ్ఞానమే, అదే మాయ. ఈ మాయ నుంచే కదా 3 గుణాలు పుట్టాయి, త్రిగుణాలు. పరబ్రహ్మ స్వరూపం వల్ల మాయతో 3 గుణాలు వచ్చాయి. ఎప్పుడు త్రిగుణాలు వచ్చేసాయో మొత్తం అంత శరీరాలు వచ్చేసాయి. ఏమి ఇప్పుడు ఎప్పుడు తాడుంది, తాడును ఎప్పుడైతే అజ్ఞానంతోనో పాముగా అనుకున్నావో, అబ్బో ఎంత గుండ్రంగా ఉంది, ఎంత లావుగా ఉంది, ఎన్నెన్నో చెప్తావు. అది కాటేస్తే పాము, అమ్మ ఇట్లాంటి పాము ఒకడు అంటాడు, అమ్మ ఈ విధమైన పాము కాటేసి పలానా ఊళ్ళో పలానోడు చనిపోయినాడని, ఇంకొకడు ఏమో ఈ నాగుల చవితి పాముకు మనం పూజ చేయలేదు కాబట్టి పాము వచ్చిందని, ఇంకా ఎన్నెన్నో వచ్చేస్తాయనుకోండి. అదే విక్షేపం. చీకటి అనే ఆవరణ ఎప్పుడైతే వచ్చిందో నీకు అజ్ఞానం చేత ఏమైపోయినావు, తాడును పాము అనుకున్నావు. ఇంకా దాని లక్ష్యాలన్నీ విక్షేపంతో నువ్వు భయం కలుగుతుంది, పదురుతావు, పరిగెత్తుదామనుకుంటావు, లేకపోతే కేకలు పెడతావు, యో పాము కానీ దారిలో ఉండదని కేకలు పెడతావు. ఇదంతా విక్షేపమే. ఎందుకని? అక్కడ ఉన్నది సర్పము అని తెలియని దానివల్ల. ఈ సర్వం బ్రహ్మమయం, నేను కూడా అహం బ్రహ్మాస్మి. అసలు ఈ శరీరం కూడా ఇది కేవలం రూపనామాలు అలా ఉన్నాయి అంతే. ఇప్పుడు నెక్లెస్ అనే రూపనామం అలా ఉందండి, బంగారం మీదనే ఉన్నది. చూడండి మీరు, మనం ఒక్కసారి దృఢపరుచుకుందాం, మన మనసులో దృఢపరుచుకుందాం. ఇప్పుడు సముద్రం దగ్గర పోయినాం చూడండి, అలా కనపడుతున్నదా లేదా? కనపడుతున్నా. చూడండి ఎంత గొప్పగా కనపడతాయో అలలన్నీ. ఏంటది? నీరే అలా అలా మోల్డ్ అయ్యింది అంతే. ఇప్పుడు కొండ దగ్గర ఉండి, కొండ ఏమైంది? నేలే, మనలాంటి నేలే, అది అలాగా మోల్డ్ అయింది అంతే. పర్వతం అన్నది లేదు అసలు, అది కూడా భూమే అక్కడ కూడా. అయితే మనం పర్వతం అంటున్నాం అంతే, అది అలాగా భూమి. ఒక చోట గుంతగా పడింది, అది కూడా ఒక రకంగా మోల్డ్ అయింది. ఏది? భూమే. ఉన్న భూమి అలా తయారైంది. అలాగే ఉన్నటువంటి బ్రహ్మస్వరూపమే నేను, మీరు అంతా ప్రాణులుగా అలా అలా కనిపిస్తున్నది రూపనామాలతో. ఏమండి, ఒక బెల్లం పాగు నిన్న అనుకున్నాం, పాగు పట్టేసి బియ్యపొడి అంతా వేసేసి, బియ్యం అంతా వేసి అరిసెలు చేశారు. ఇప్పుడు చేశారు, అలా మోల్డ్ అయింది అంతే. అది దానికంటూ ఒక స్వరూపం. ఇప్పుడు కూర్చొని ఉన్నా నేను, ఇది ప్లాస్టికేనండి, అలా మోల్డ్ అయింది అంతే. కుర్చీ ఎక్కడ? అలాగే ఉన్న పరబ్రహ్మమే సత్యం, జ్ఞానం అనంతం కదా. అలా నేనుగా, మీరుగా, వాడుగా, కుక్కగా, నక్కగా అలా మోల్డ్ అయిందనమాట అంతే. అంత మాత్రమే మోల్డ్ అయినట్టు కనిపిస్తున్నది. మనం భావించుకొని కల్పించుకున్నాం. అది నీరే. సముద్రం దగ్గర పోయి అలా చూస్తే అది నీరే. కనుక ఇదంతా ఏంటంటే ఈ బంధము. ఎప్పుడైతే మనం వేరుగా భావాన్ని ఎప్పుడైతే చేసామో చూసారండి,
ఆ నీరు అలా మోల్డే అలగా కానీ ఎప్పుడైతే మనం దాన్ని భావించామో అది పటక్కన పైకి లేస్తుంది పాపము, అలా ముందుకు వచ్చి మళ్ళీ చచ్చిపోతుంది. ఒడ్డు దగ్గర వరకు వచ్చి చచ్చిపోతున్నది, లేకుండా తన రూపాన్ని కోల్పోతున్నది. తన రూపాన్ని కోల్పోతున్నది కానీ తన స్వరూపము ఏంటి? నీరు. ఆ నీరుగానే ఉంది. ఇంకా చనిపోయింది ఏంటి చెప్పండి ఒకసారి? ఏం చనిపోయింది? ఇప్పుడు అంత పైకి లేచింది, పరిగెత్తింది. మన ఒడ్డు ఉన్నాం అనుకోండి, అక్కడ లేచింది ఒక అల, నేరుగా వచ్చేసి మన వరకు వచ్చేసింది, పటక్కని చచ్చిపోయింది. అక్కడ పుట్టింది, జీవించింది, చచ్చిపోయింది. ఏది పుట్టింది, ఏది చచ్చిపోయిందండి? ఒకసారి మీరు బాగా మననం చేసి చూడండి. ఇంతే సర్వం ప్రపంచంలో ఏది పట్టినా, ఇప్పుడు నేలలో నుంచి ఒక విత్తనం తయారైంది, అది పెరిగింది, పుట్టింది, చెట్టు అయింది, అలా పడిపోయింది అనుకోండి, మళ్ళీ ఏమైపోతుంది? అది మట్టి అయిపోతుందండి. కొంతకాలం పోతే అలాగా మనం చెట్టును కొట్టి పొయ్యిలో మంట వేయాల్సిన అవసరం లే. చెట్టు అట్లాగే ఉంటే అది మట్టి అయిపోతుంది. ఎందుకు? మట్టి నుంచే వచ్చింది. ఇప్పుడు ఏది పుట్టింది? మట్టి పుట్టింది అలాగా, ఏది పుట్టల, ఏది రాలే. అలాగే అంతా బ్రహ్మమయం. మరి ఎందుకు ఇలా కనపడుతున్నదంటే యథా రజ్జౌ నిష్క్రియాయాం సర్పాభాస వినిర్గమౌ. ఈ సర్పప్రతీతి కలగడం, కలగకుండా ఉండడం, ఇదంతా కూడా ఒక భ్రాంతి, ఒక కల్పన. అంతేగాని నిజంగా పామునందు తాడునందు ఈ పాము లక్షణాలు ఏమీ లేదు. ఇప్పుడు ఆ కనపడిన పాము కాటు వేస్తుందా? తాడు పాముగా చూసి నువ్వు ఒకవేళ తొక్కినావు అనుకో, దాన్ని కాటు వేస్తుందా? నువ్వు భయపడినావు దాన్ని చూసి, తాడును పాముగా భావించి నువ్వు భయపడినావు. ఏం నష్టమే. ఇప్పుడు అక్కడ ఏంటంటే మన దృష్టికి కనిపిస్తున్నది, సత్యంగా లేదు. అవి అలాగే ఉంటూ ఉన్నాయి అంతే. అదే పద్ధతిలో అదే విధముగా ఉన్నటువంటి పరమాత్మయే మాయ చేత ఈ సృష్టిగా కనిపిస్తున్నది. అరే మాయ ఎందుకు ఉండాలండి? దాని దుంపదేగా అజ్ఞానం మనల్ని పీడిస్తుంది. దుంపదేగా ఊరికనే మనం బ్రహ్మస్వరూపులం అయితే ఈ కల్పన ఎందుకు రావాలి? ఈ మాయ ఎందుకు రావాలి? ఈ అజ్ఞానం అవిద్య ఎందుకు వచ్చి మనల్ని ఇలా శరీరాలు ధరించేట్టుగా చేసి ఎందుకు ఏడిపించాలి అనే ప్రశ్న వస్తూ ఉంటుందండి కామన్గా. ఒక్కటి మనం ఆలోచిద్దాం. మాయ అన్నది బ్రహ్మ కంటే వేరుగా లేదండి, బ్రహ్మతో పాటే ఉన్నది. అదేంటండి? బ్రహ్మ అంటే ఏమనుకున్నారు మీరు? జ్ఞానంతో పాటే అది ఉంది. మాయ అంటే అజ్ఞానం ఉంది. ఎందుకని? అది దాని శక్తి. పరమాత్మ లేక పరబ్రహ్మ యొక్క శక్తియే మాయ. అంటే దాంతోపాటే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ప్రతి దాంట్లో చూడండి, మనం ప్రతి విషయంలో చూద్దాం. ఇప్పుడు నా ఎదురు నేను కుర్చీలో కూర్చొని ఉన్నాను. ఈ కుర్చీని చూద్దామండి. ఈ కుర్చీతో పాటుగానే మనల్ని కూర్చుండబెట్టుకునే శక్తి ఉందా లేదా? ఉంది. ఇది పరుండబెట్టుకునే శక్తి దీంట్లో లేదు, మంచంలో ఉన్నది. ఈ కుర్చీలో ఒక వ్యక్తిని కూర్చుండబెట్టే శక్తి కుర్చీకే ఉన్నది, కుర్చీలో. అందుకే అంటే ఏముంది ఇప్పుడు? ఈ కుర్చీ అనేది ఒకటి, కూర్చుండబెట్టే శక్తి ఒకటి ఉంది. ఈ కుర్చీని మ్యాటర్ అంటున్నాం మనం, ఆ కూర్చోబెట్టుకున్న శక్తిని ఎనర్జీ అంటున్నాం సైన్స్లో. మ్యాటర్ అండ్ ఎనర్జీ. ప్రతి దాంట్లో ద్రవ్యము శక్తి ఉంటున్నదా లేదా? ఏదైనా చెప్పండి, ఎక్కడ ఏదైనా. పొద్దునే ఇడ్లీ అన్నాం. ఇడ్లీ అనే పదార్థంతో పాటు మన ఆకలిని తీర్చడం అనే శక్తి దాంట్లో ఉంది. లేకపోతే ఇడ్లీలు తింటే ఆకలి ఎందుకు తగ్గిపోవాలో చెప్పండి? ఆకలి పోయిందో లేదా? ఎక్కడిది? ఆ ఇడ్లీనో దోశనో దాంతోపాటు అది ఉన్నది. ప్రతి దాంట్లో కూడా. ఇప్పుడు ఒక రాయి ఉంది, ఆ రాయికి ఏ శక్తి ఉంది ఏంటి అనొచ్చు మనం. ఆ రాయితో పోకలు కొట్టుకోవచ్చు. ఆ రాయి తీసి ఇంకొకరిని కొట్టచ్చు. కాబట్టి ఆ శక్తి దాంట్లో ఉందా లేదా? దాంట్లోనే ఉంది. ప్రతి దాంట్లోనూ
మ్యాటర్ అండ్ ఎనర్జీ. అలాగే బ్రహ్మతో పాటుగానే మాయ ఉన్నది, అది ఆయన శక్తి. అందువల్లనే మన వాళ్ళు చూడండి ఎంత సింపతైజ్ చేశారో మన ఋషులు. శివుడితో పాటే పార్వతి ఉందంట. సగము శివుడు, సగం అమ్మవారు. అర్ధనారీశ్వరుడు అన్నారండి. ఎంత గొప్ప చిత్రీకరణ చూడండి. సగము శివుడు, సగమేమో పార్వతి అమ్మగారు. ఎంత గొప్పగా ఉందో. ఆ అమ్మగారే మాయాశక్తి, ఈ అయ్యగారే జ్ఞానశక్తి. అయ్యగారు జ్ఞానము, శివం అంటే ఆత్మ కదా, చెప్పుకున్నాం మనం. సత్యం శివం సుందరం అని. అంతేకాకుండా ఉపనిషత్తు కూడా శివం అంటే ఏంటి, ఆత్మ అని మాండూక్యోపనిషత్తు చదివినప్పుడు మనం బాగా అర్థం చేసుకొని ఉన్నాం. కాబట్టి శివం అంటేనేమో బ్రహ్మ. పక్కన ఉండేది ఆమె ఎవరు మరి? మాయాశక్తి, మాయ. కనుక ఆ మాయ వలన, అదే మాయ అంటే అజ్ఞానం, ఇలా సృష్టించబడినట్లు ఉంది. ఈ కుర్చీ ఇలా ఉన్నదాని వలన దీని శక్తితో కూర్చుండబెట్టుకునే శక్తి ఉన్నది దీంట్లోనే. అయితే ఇప్పటికీ కూర్చొని పెట్టుకోదు ఇది. ఎవరిని ఒక్కోసారి ఖాళీగా తనే ఉంటుంది. ఇప్పుడు కూర్చొని ఉన్నాం, రాత్రికి తనే ఉంటుంది. అలాగే మాయ బ్రహ్మతో పాటు ఉండినప్పటికీ అది ఆయనకు లోబడి ఉంటుంది. అమ్మవారు ఎంత సగముగా ఉండినా అయ్యగారిని అనుసరించి ఉండవలసినదే కదా. మాయ పరబ్రహ్మకు లోబడి ఉంటుంది. అదే అజ్ఞాన రూపంతో వచ్చేటప్పటికి వెష్టిగా మనం ఆ అజ్ఞానానికి లోబడిపోయాం. వెష్టిగా వచ్చేటప్పటికి అదే మాయకు మనం లోబడినాం కనుక ఆ మాయాశక్తి మనలను బంధిస్తున్నది. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఇవన్నీ, ఈ శరీరము నేను, అసలు శరీరం నేను బాల్యమా ఎవరమా ముసలితనమా చూడండి. మనము కాని శరీరాన్ని మనము ఎంత భ్రాంతో చూడండి. ఇలాగా మాయా శరీరంతో ఇదంతా మాయా ప్రకృతి. అందువల్లనే బంధము మోక్ష అనేటివి కూడా ఇక్కడ మాయా క్లుప్తౌ బంధమోక్షౌ నస్తః స్వ ఆత్మని వస్తుతః. నస్తః లేవు, స్వ ఆత్మని మన ఆత్మలో వస్తుతః సత్యముగా లేదు. అదండి, బంధమోక్షాలు సత్యంగా లేవు. మరి ఎట్లా ఉన్నాయి? ఎందువల్ల అంటే ఆవృతే సదసత్వాభ్యాం వక్తవ్యే బంధమోక్షణే న ఆవృతిర్బ్రహ్మణః కాచిదన్యాభావాదనావృతం యద్యస్తద్వైతహాని స్యాద్వైతం నో సహతే శృతి. ఆవృతే ఆవరణం ఏంది? అసత్వాభ్యాం. అసత్ అంటే అజ్ఞానం, లేనటువంటి అజ్ఞానము. అజ్ఞానంతో పాటు ఏముంది? ఆవరించే శక్తి ఉంది. అజ్ఞానం వల్ల ఆవరణ శక్తి వచ్చేసింది. దాన్ని బట్టి ఏదైనా ఉంటే బంధము మోక్షము అని చెప్పబడినాయి. బంధమోక్షనే ఈ బంధాలు మోక్షాలు ఈ అజ్ఞానం వల్ల ఏర్పడినటువంటి ఆవరణ శక్తితో చెప్పబడినాయి. అంతేగాని పరమాత్మకు ఏ ఆవరణ ఉండదు. ఆ ఆవరణ ఇప్పుడే చెప్పుకున్నాం మొదట, దాని ముందు చెప్పిన శ్లోకంలో. సూర్యునికి రాత్రి పగలు ఉండవు అన్నాం. అయితే ఇప్పుడు ఆ సూర్యుడు మనకు కనపడలేదు, మరి రాత్రి పగలు లేవు, మనకు కనపడలేదే, పగులే కదా ఇప్పుడు కనిపించలే. ఎందుకు? మేఘము అనే ఆవరణ శక్తి వచ్చింది. చూసారండి, మేఘం, మబ్బు. ఈ మబ్బు సూర్యుడిని కనపడనీయకుండా చేసింది. ఎంత ఆవరణకి లోనైపోయినాడో చూడండి సూర్యుడు అని అంటాం మనం. తప్పు. ఎందుకు? సూర్యుని కాదు మేఘం అడ్డం వచ్చేది మనకు. ఆ ఆవరణ శక్తి ఎవరిని బంధిస్తుంది? ఇప్పుడు మనల్ని బంధిస్తుంది, సహజమైన సూర్యుని కాదు. ఎందుకని? ఆ మబ్బును, ఆ మేఘమును తయారు చేసింది కూడా సూర్యుడే. అంటే ఆ మేఘమునకు అధిష్టానం, ఆ నల్లటి మేఘం అలా తయారు కావడానికి ఆధారం సూర్యుడే.
అయితే ఆయన వల్ల సృష్టించబడిన మేఘము ఆయన్ను కనపడనీయకుండా చేసింది ఇప్పుడు. అయితే ఆయన సహజంగానే ఉన్నాడు, ఆయనేమి కనుమరుగైపోలే. ఏమి మరి ఎవరికి కనుమరుగైంది? మనకు కనుమరుగైంది. మేఘము సూర్యుడిని కప్పేసింది అంటున్నాం మనం. అసలు మేఘం ఎంతది? ఏమండి, మేఘం ఎంతది? సూర్యుడు ఎంతటి వాడు? ఈ రాజంపేటలో మనకు కనిపించలేదు కానీ సూర్యుడు ఆ కడపకో తిరుపతికో పోతే అక్కడ ఉండొచ్చు, బాగా కనిపిస్తూ ఉండవచ్చు. ఈ మేఘం ఎంతది? అలాగే బ్రహ్మస్వరూపం ఎంతది? ఈ మాయాశక్తి ఎంతది? ఆయనకు లోబడే ఉంటుంది. అలాగే విష్ణు హృదయంలో లక్ష్మి ఉందంట, దాని అర్థం అదే. బ్రహ్మగారి నోట్లో సరస్వతి ఉందంట, దాని అర్థం అదే. చూడండి ఎంత సింబాలిజంగా పెట్టారు. అంటే జ్ఞానం దగ్గరే అజ్ఞానం ఉన్నది, బ్రహ్మ దగ్గరే మాయ ఉన్నది. అదే ఆవరణ శక్తిగా కనిపిస్తున్నది. ఒక ముసలాయన ఉన్నాయంట, ఒరే మనవాడితో ఆయనకు సరిగా కళ్ళు కనిపించవు. ఆయన సంధ్య వార్చుకునేవాడు, పొద్దున్నే సంధ్య వార్చుకునేవాడు. ఒరే పొద్దు ములిచిందేమో చూడరా అన్నా అంట. ఆ పిల్లవాడికి మొబ్బట్టుకుంది, సూర్యుడు ఆడ కనపడతాడు, ఎన్ని గంటలైనా పొద్దు మొలవల, ఇంకా మొలవలేదు అంటూనే ఉన్నాడు. చూసామండి, అసలు ఆ సూర్యుడు లేకుండా ఎప్పుడు పోయినాడు? అయినా ఏం చేస్తున్నాం మనం? ఈ ఆవరణ శక్తితో ఉంటూ ఉన్నాం. ఇప్పుడు మనకు కూడా మనం ఆలోచిస్తే ఈ శరీర మనోబుద్ధులు ఆవరించి ఉన్నాయి. మొన్ననే చెప్పుకున్నాం 3వ తరంగంలో పంచకోశములు ఆత్మను ఆవరించి ఉన్నాయి. నిజంగా ఉన్నాయంటే లేవు, మళ్ళీ ఆవరించి ఉన్నట్లు మనం భావిస్తున్నాం. ఏవేవి? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశ. ఈ 5 ఆత్మను కప్పి ఉన్నాయి. నువ్వెవరు? నీవు పంచకోశాతీతుడవు, పంచకోశముల కంటే అతీతమైన వాడు. నీకు నిజంగా కప్పిలేవు. అలాగే ఈ శరీరం కూడా నేననబడే ఆత్మను నిజంగా కప్పిలేదండి. నిజంగా ఉంటే అది మారిపోతాం చూడండి, రేపు చచ్చిపోతుంది. ఈ శరీరంతో పాటే మనోబుద్ధులు ఉన్నాయి కాబట్టి స్థూల శరీరంతో అవి కూడా అన్నీ ఎదుగుతాయి. నీ పాటికి నీవు అలాగే ఉండిపోతావు అంతే, ఆత్మగా. కాబట్టి ఈ ఆవరణ శక్తి ఉండే దాన్ని బట్టి బంధం మోక్షం చెప్పబడిందే కానీ నిజానికి ఆత్మకు లేదా బ్రహ్మకు ఎలాంటి లేవు. అందువల్ల నీకు ఏ బంధము లేదు, మోక్షం లేదు. బ్రహ్మ అనేటప్పటికి ఆవరణ వచ్చేసింది. ఆవరణ ఉంది అన్నాం అనుకోండి, సత్యంగా ఏది చేస్తే అద్వైతానికి హాని. ఎందుకు? ఏదైనా బ్రహ్మకు ఉంది అని అంటే, ఒక ఆవరణ శక్తి ఆయనకు ఆవరించి ఉంది అని అంటే ఇంకా ద్వైతమే, 2 ఉన్నట్టు. ఎవరు? పరమాత్మ, మాయాశక్తి 2 ఉన్నట్టు. ఏమండి, విష్ణువు మళ్ళీ లక్ష్మీదేవి, శివుడు పార్వతి, 2 ఉన్నాయి కదా? లేవండి, లేవు. శివుడితో పాటే అర్ధశరీరముగా పార్వతి ఉన్నది, విష్ణుతో పాటే ఆయన హృదయంలోనే లక్ష్మి ఉన్నది, బ్రహ్మతో పాటే ఆయన నోట్లో ఉంది సరస్వతి అంట. అప్పుడు వేరా? నాతో పాటే నా గుండె ఉన్నది అన్నాం అనుకో, నాతో పాటే జ్ఞానం ఉన్నది. వేరుగా ఉందా? బయట ఎక్కడన్నా లేదు, తనే ఉన్నది. చూసారండి, ఇక్కడ అద్వైత రెండోది ఉంది అంటే అప్పుడు ఏమైపోతుంది? ఇది పరిమితమైపోతుంది. ఇప్పుడు పురాణాలు చెప్పినట్టు దేవుడు జీవులు అంతా ఉన్నారంటే ఆయన పరిమితి అయిపోతాడు. ఆ దేవుడు అని ఆయన పరిమితి అయిపోతాడు. ఎందుకు? అంత ఇవంతా బయట ఇన్ని ఉన్నప్పుడు ఆయన లిమిటెడ్ ఫీల్ కదా. సర్వత్రా వ్యాపించి ఉన్నదేదో దాన్ని బ్రహ్మ అన్నాం, ఆత్మ అన్నాం. మరి ఆ సర్వత్రా వ్యాపించినప్పుడు రెండవది ఏది ఉండడానికి వీలు లేదు. ఇక రెండవదే లేకపోతే ఆవరణ ఎక్కడి నుంచి అండి వచ్చింది అని అనుకుంటూ ఉన్నాం. ఇది తప్పు అని చెప్తున్నది శాస్త్రం. ఏమండి, తర్వాత చూద్దాం. 8వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు చూద్దామండి. మోహ
కస్తత్ర కశోక ఏకత్వమనుపశ్యత ఇతి వ్యాహరతి ప్రజ్ఞ కిం పరిప్లవసే శృతి. ఈ గ్రంథంలో 8వ శ్లోకం అది. మోహ కస్తత్ర కశోక ఏకత్వమనుపశ్యత ఇతి వ్యాహరతి ప్రజ్ఞ కిం పరిప్లవసే శృతి. శృతి ఏం చెప్తున్నది చూడండి. మోహం అంటే అజ్ఞానం లేదా మోహం భ్రాంతి. కరెక్ట్గా అయితే మోహం అంటే అజ్ఞానం, తెలియంతరం. అది లేనివానికి కశోక, శోకం ఎక్కడిది అంటోందంటే శృతి. ఈ మోహం అజ్ఞానం లేనివానికి మోహము శోకము ఎక్కడున్నాయి? కాబట్టి ఇతి వ్యాహరతి ప్రజ్ఞ. కాబట్టి ఇలాగా జ్ఞానం కలిగితే ఇంకా నీకు పరితాపం, నువ్వు ఎందుకు బాధలు పడతావు? జ్ఞానం కలిగిన తర్వాత శోకమోహములు ఏమీ లేవు. జ్ఞానం కలగనంత వరకే. జ్ఞానం కలగడం అంటే నేనే ఆత్మను అని నీకు స్థిరంగా అన్నంతవరకే నిజంగా శోకము మోహము, అంతవరకే. నీవెవడో నీకు తెలిస్తే శోకమోహములు ఉండవు. ఏమండి ఎక్కడన్నా మనం లోకం లేకుండా పోయేది ఏం లేదే అనుకోవచ్చు. ఎస్, బాగానే ఉంది. జ్ఞానం కలిగినా ఉన్నాయి కదా అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, అందరికీ శోకమోహాలు ఉంటాయి. అది వ్యవహారికంలో ఉంటాయి. జ్ఞానికి అజ్ఞానికి తేడా నిన్నే చెప్పుకున్నాం మనం. తేడా ఏమి, జ్ఞాని అయిన వాడు కూడా ఏడుస్తూ ఉంటాడు, వాడు కూడా అజ్ఞానంలో ఉంటాడు. లేకపోతే ఎట్లా జీవిస్తాడు? జీవనం జరగాలంటే అజ్ఞానం ఉండి తీరాలి. లేకపోతే పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, ఇవన్నీ ఎట్లా? నేను కాదు, నేను అహం బ్రహ్మాస్మి అనుకుంటే అలా కాదు. అందుకోసమే శంకరులు పారమార్థిక సత్యము, వ్యవహారిక సత్యము, ప్రాతిభాసిక సత్యము అని 3 చెప్పడం జరిగింది. ఈ 3 ఎవరికైనా ఉంటాయి కనుక వ్యవహారంలో ఉండే విషయం కాదు ఇక్కడ చెప్పడం. నిజానికి అతడు కానప్పుడు ఎలా ఉంటాడు? అప్పుడు వాడు జ్ఞాని డ్రామాలో యాక్టర్ లాగా. ఒక డ్రామాలో ఉన్నాడండి, యాక్షన్ చేస్తున్నాడు వాడు అక్కడ ఏడుస్తున్నాడు, నవ్వుతున్నాడు, ఎగురుతున్నాడు, అంతా ఉంది. ఎంత ఎగిరినా ఎంత ఏడ్చి మొత్తుకున్నా ఆ డ్రామా యాక్టర్కి తానెవడో తెలుసా తెలీదా? బాగా తెలుసు. అలాగే జ్ఞాని కూడాను తను ఏడుస్తున్నా, మొత్తుకుంటున్నా, అంతా చేస్తున్నా ఇది నేను కాదు, నేను ఫలానా వాడిని, నేను ఫలానా ఆత్మస్వరూపాన్ని, ఇలాగా వ్యవహరిస్తున్నాను లోకంతో ఈ వ్యవహరిస్తూ ఉంది ఈ శరీర మనోబుద్ధులు అన్న విషయం బాగా గుర్తు. అజ్ఞానికి అది ఉండదు. అలా అది కాబట్టి జ్ఞానం కలిగితే శోకమోహాలు అసలు ఉండవు. అంతేకాకుండా శోకమోహాలు ఈ శరీరం ఉంటే వస్తూ ఉన్నాయి. రేపు జ్ఞానం కలిగితే పోనీ జీవన్ముక్తి లేకపోయినా విదేహముక్తి కలిగితే అంటే మళ్ళీ జననానికి రాకపోతే మళ్ళీ ఇంకా శోకమే లేదు. ఒకవేళ బ్రతికినంత వరకు అనుభవించినా తర్వాత ఉండదు. అజ్ఞానికి అలా కాదు, మళ్ళీ వాడు జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. అవి ఎప్పటికీ ఉంటాయి. ఈ శోకమోహాలు అనే విషయాన్ని చూడండి, ఈశావాస్య ఉపనిషత్తు అనుకుంటాను బహుశా అది. అక్కడ ఒక మాట చెప్పింది శాస్త్రం. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాద్భూ ద్విజానతః తత్రకో మోహ కశోక ఏకత్వమనుపశ్యత. ఇదే లైన్ను ఇక్కడ కొట్టాడు ఆయన గ్రంథ రచయిత. చూడండి, మోహ కస్తత్ర కశోక ఏకత్వమనుపశ్యత. ఇక్కడ కూడా ఉపనిషత్తులో తత్రకో మోహ కశోక ఏకత్వమనుపశ్యత. చూడండి, ఇలాగా ఉంటాయి గ్రంథాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు అంతా కూడా ఉపనిషత్తును ఆధారం చేసుకునే ఉంటాయి అన్నీ అని చెప్పబడింది ఉపనిషత్తు. ఏమి ఈశావాస్యోపనిషత్తులో అంటే ఏంటి? ఎవరైతే యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానతః, ఈ అన్ని భూతములు కూడా, సమస్త భూతములు కనిపించే ప్రకృతి అంతా కూడా ఎట్లా ఉంది?
ఆత్మరూపంతోనే తనగానే ఎవరైతే తెలుసుకుంటారో వాడికి అవంతా తానేగా ఉంటూ ఉంటుంది భావన. ఎవరికైతే జ్ఞానం కలుగుతుందో, జ్ఞానానుభూతి కలుగుతుందో, సర్వాణి భూతాని ఆత్మైవ, ఆత్మయేవ, ఈ కనిపించేదంతా ఆత్మయే, అదంతా తానే, నేను ఆత్మ, ఇదంతా తానే, నేనే, నాకంటే రెండవది లేదు. ఎప్పుడంటే ఆత్మ అన్నామో అని అంతా ఆత్మస్వరూపమే కనుక కనిపించేదంతా కూడా, సృష్టిలో ఉన్నదంతా కూడా తానే, నేనే, అహం. ఇంకో రెండవది లేదు అక్కడ. రెండవది ఎప్పుడైతే నన్ను నేను తెలుసుకుంటానో ఇంకా సర్వము ఆత్మయే, నేనే. ఈ జ్ఞానానుభూతి ఎప్పుడైతే కలుగుతుందో అట్టి వాడికి తత్రకో మోహ, వాడికి మోహం ఎక్కడదండి? కహ శోక, ఇక శోకం ఎక్కడిది? ఎందుకు? ఏకత్వం అనుపశ్యత, వాడు ఏకత్వాన్ని చూశాడు, అంతా ఒకటిగానే చూశాడు, అంతా ఒకటిగానే చూశాడు. ఎప్పుడైతే ఒకటిగా అంతా సర్వభూతం, అన్ని భూతాలతో ఉన్న అంతా నేను ఏకంగా ఎప్పుడు చూశాడో ఇక శోకం కానీ, అజ్ఞానం కానీ, ఏడుపు కానీ ఎందుకు వస్తుంది? చూడండి, ఒక్క విషయం మనం భావన చేద్దాం. మామూలు లౌకికంలో కూడా ఒకడెవడో ధనవంతుడు, నేను పేదవాణ్ణి అనుకోండి. అతడు మనిషే, నేను మనిషే. అతడి ప్రారంధం వల్ల అతను ధనవంతుడయ్యాడు, మన ప్రారంధంతో ఇలా పేదవాడిమయ్యాం అన్న ఒక్క భావన అర్థం చేసుకుంటే అప్పుడు ఈర్ష్య అన్నది ఉంటుందండి? ఏముండదు. అలా కాకుండా అతడు ఎంత పచ్చాడు, కోటి పచ్చాడు, నేనేమో ఇట్లా అన్న భావన ఎప్పుడు నీకు ఉంటుందో అప్పుడు మనకేమవుతుంది? ఈ అజ్ఞానం వల్ల బాధ కలుగుతుంది, అతని పైన ఈర్ష్య కలుగుతుంది, అసూయ కలుగుతుంది, రాను రాను ద్వేషం కలుగుతుంది. ఈ లక్షణాలన్నీ వస్తాయి. ఎవరికి? మనకే. అలా కాకుండా ఆత్మస్వరూపంగా అతను ఆత్మయే, నేను ఆత్మయే, ఆయా శరీరాలు అలా పనిచేస్తున్నాయి అన్న జ్ఞానం అసలు కలిగితే ఏముంది? మన పాటికి మన జీవనం, అతని పాటికి అతని జీవనం, అంతే కదా. లోకంలో చూడండి, ప్రతి ఒక్కటి మనం ఏం చేస్తున్నామంటే పోల్చుకుంటున్నాం, ఇతరులతో పోల్చుకొని మనం దుఃఖపడుతున్నాం. ఊరికనే కూర్చోండి, ఏలాంటి దుఃఖం లేదు. ఒక అమ్మగారు, ఆ ఎదురింటి అమ్మగారు ఏదో మెడలో కొత్త రకమైన చైన్ వాళ్ళ భర్త గారు కువైట్కి ఎక్కడికో పోయి బాగా సంపాదించి వచ్చి మంచి చైన్ మెడలో వేసుకున్నది అనుకోండి. ఈమె ఆ చైన్ వైపు కాకుండా మామూలుగా చూసిందనుకోండి, ఆమెను ఏ దృష్టి లేకుండా ఏముండదు. ఆ చైన్ను చూసి ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చిందో తన భర్తను అడుగుతుంది, ఏమండి కనీసం ఒక చైన్ ఆమె చూడండి అంటది. అప్పుడే బాధ కలుగుతుంది, దుఃఖం. ఏమండి, ఇదంతా మనం అనుకునేది లౌకికంలో. ఇక పారమార్థికమైనటువంటి జ్ఞానం మనకు కలిగితే ఎలా ఉంటుంది చెప్పండి? శోకమోహాలు ఏది కలిగినా, అనారోగ్యం వచ్చింది, నా ప్రారంధం అనుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది? ఉన్న శోకం కాస్త తగ్గుతుంది. శోకం లేకుండా పోదు, మామూలు జీవితంలో ఉన్నా కూడా అంతగా బాధించదు. ఎందుకు? ఒక పక్క ఏడుస్తూ నవ్వుతూ ఉంటాడు, ఇది నా ప్రారంధం, ఈ జన్మలోనే నా ప్రారంధం తీరిపోతే ఇంక మళ్ళీ నాకు జన్మ రాదు అని సంతోషపడుతూ ఉంటాడు వీడు. ఎవరో ఈ జ్ఞాన ఏకత్వాన్ని చూచిన వాడికి ఆ పెద్ద సంతోషం. ఏదో గత జన్మ ప్రారంధంతో దోషంతో ఏదో వచ్చేసింది, ఈ ప్రారంధంతోనే నేను ఈ కష్టాలు పడుతున్నాను, ఇంక నేను తీర్చేసాను కదా అప్పు ఈ జన్మతో, ఇంక నాకు రాదు అని సంతోషపడతాడు వీడు. ఇంకెక్కడ దుఃఖం? ఇదంతా వ్యవహారం కోసం ఊరికే చెప్పుకుంటున్నాం. శాస్త్రం కూడా అదే చెప్తున్నది. ఏకత్వము అనుపశ్యత, ఎవడైతే ఏకత్వాన్ని చూస్తాడో, అంతా ఒకటిగా చూస్తాడు, వానికి ఇక శోకం ఇక్కడ, మోహం ఎక్కడ? ఇవి శోకమోహాలు ఉన్నాయి అంటేనే ఏమున్నదని? అజ్ఞానం ఉన్నదని. అది ఇవంతా అజ్ఞానం యొక్క చేష్టలు. అజ్ఞానం వల్లనే ఈ శోకమోహాలు, అజ్ఞానము లేదా మాయ. ఎందుకని? ఇక్కడికి వచ్చేటప్పటికి
ఇప్పుడు మాయ అజ్ఞానం అన్నామో త్రిగుణాలు ఉంటాయి, 3 గుణాలు పుడతాయి. త్రిగుణాత్మక ఏ మాయ, 3 గుణాలు ఉంటేనే మాయ. ఎప్పుడైతే 3 గుణాలు అన్నామో సత్వరజతమో గుణాలు ఎప్పుడైతే ఏర్పడతాయో, ఈ ఏర్పడిన లక్షణం సత్వగుణం ఉందనుకోండి, అతడు మంచి జ్ఞాన రూపంతో ఉంటాడు. రజోతమో గుణాలు ఉంటే ఇవంతా నెత్తిన వేసుకొని ప్రపంచాన్నంతా ఏడుస్తూ మొత్తుకుంటూ ఉంటాడనమాట. అందువల్ల ఏం తెలియాలి మనకి ఇప్పుడు? ఈ సర్వాణి, ఈ కనిపించే సర్వము ఆత్మయే. ఇదంతా ఆత్మయే, రెండవది లేదు. ఏస్తు సర్వాణి భూతాని ఆత్మన్యవాను పశ్యతి సర్వభూతే మదాత్మానం తతో విజుగుప్సతే అన్నది ఇదే ఈశావాస్యోపనిషత్తులో కూడా 6వ మంత్రంలో. అంటే ఏస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవాను పశ్యతి, అన్ని భూతములు ఆత్మలోనే ఉన్నాయి, ఇంక లేదు. అంటే అభేదం. వీనే సమదర్శి అంటున్నారు. భేద దృష్టి కాదు, అభేద దృష్టి. నువ్వు దృష్టి అంతే. ఇదంతా ఒకటే, అదంతా నేను అన్నది కూడా లేదు. ఇంకా నీవు ఉంటే నేను నీవు అతడు ఆమె, ఉన్నదంతా ఒకటే అన్నప్పుడు నేను అహం బ్రహ్మాస్మి అనాల్సిన అవసరం లేదు. అయితే ఎందుకు చెప్తున్నాము అహం బ్రహ్మాస్మి అని అంటే, నేను ఇంతవరకు జీవుణ్ణి అనుకుంటూ ఉండినాను గనుక, జీవుడు అనుకుంటూ ఉండినాను గనుక ఇప్పుడు కాదయ్యా నేను బ్రహ్మను అని అంటున్నామే. కానీ ఉన్నది నీవే అయినప్పుడు, ఇంకేది రెండవది లేనప్పుడు అహం బ్రహ్మాస్మి అన్నది కూడా లేదు. అది ఏకత్వం. ఏ భావన ఉండదు. బంధమోక్షలే కాకుండా ఆత్మజ్ఞానం కలిగితే ఇక రెండవది ఉన్నది అన్నది లేదు. అయితే రెండవది కనిపించకుండా పోతుందా అండి ఆత్మజ్ఞానం కలుగుతానే? అంత సమదృష్టి. ఎస్, సమదృష్టి కలుగుతుంది. ఎలాగా? వ్యవహారిక దృష్టి కాదు, వ్యవహారంలో దృష్టి కాదు, పారమార్థికంలో అంతా ఒకటే అన్న దృష్టి ఏర్పడుతుంది. వ్యవహారంలో వాటి పని ఆయన శరీరంలో కూడా ఆయన పనులు ఆయన చేస్తూ ఉంటాయి. అసలు అజ్ఞానికి కూడా చూడండి, చేతులు కానీ కాళ్ళు కానీ వాటిపైన చేస్తూ ఉంటాయి. అన్నిటినీ కలిపి నేను అనుకుంటున్నాడా లేదా? చెప్పండి. ఇప్పుడు కాళ్ళు చేసే పని చేతులు చేయడం లేదు, చేతులు చేసే పని చెవులు చేయడం లేదు, చెవులు చేసే పని కళ్ళు చేయడం లేదు. ఇవి వేటిపాటికి అవి కళ్ళు చూచే పని చేస్తున్నాయి, కాళ్ళు నడిచే పని చేస్తున్నాయి, ఏది ఎలా పని చేయాలో చేస్తూ ఉన్నాయి. అయితే నేను ఇదంతానని అజ్ఞాన దశలో చెప్తున్నాం. నేను ఇదంతా ఈ శరీరాన్ని అనే భావన ఉందా లేదా? ఉంది. నువ్వు ద్రష్టగానే ఉన్నావా లేదా? తెలుసుకునేవాడిగానే ఉన్నావు. నా కళ్ళు బాగలేవు, నా కాళ్ళు నొప్పులు కానీ నా చేతుల నొప్పులు అని అంటున్నావు. మరి ఇవన్నీ వేరుగా ఉండినా కూడా ఒక జీవుడుగా లౌకిక దృష్టిలో చూసినా కూడా అంతా ఒకటిగానే భావిస్తున్నావు. అలాగే ఏ పనులు ఎవరెవరు ఏం చేస్తున్నా వాటికి అధిష్టానం బ్రహ్మమే, పరమాత్మయే. ఆ పరమాత్మయే నేను అని పారమార్థిక దృష్టి అండి. అంతే. నీకంతే కానీ వ్యవహరించమని చెప్పడం లేదండి శాస్త్రం. సమదృష్టి కలిగి ఉండు, అంటే సమభావన కలిగి ఉండు. నువ్వు అన్నిట నువ్వు అర్థం చేసుకో. ఏది దున్నపోతు కనిపించింది అక్కడ, దున్నపోతు కనిపించింది. ఆ దున్నపోతు కూడా ఆత్మయే, బ్రహ్మస్వరూపమే అని భావం చేయి. అంతేగాని వ్యవహరించడం కాదు. ఒకసారి శంకరాచార్య వారు కాశీలో పోతున్నారంట శిష్యులతో కలిసి. అక్కడ ఒక ఏనుగు బెదిరింది. ఆ ఏనుగు పైన ఉన్నవాడు, కూర్చొని ఉన్నవాడు మావటివాడు కేక పెడుతున్నాడు. ఏనుగు బెదిరింది, ఎవరు ఎదురుగా రావద్దు, పారిపోండి హో అని కేక పెట్టాడంట. కేక పెట్టేటప్పటికీ ఆ దారిలో వెళ్ళేటువంటి శంకరాచార్యుల వారు శిష్యులంతా ఉన్నారు కదా, శంకరాచార్యుల వారు ముందు పరిగెత్తినా అంట, దబ పరిగెత్తా అంట. సరే, ఏనుగు పాటికి ఏనుగుని మావటివాడు తోలుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ శిష్యులు అడిగారంట, ఏం స్వామి, ఏనుగు కూడా ఆత్మయే అని కదా మీరు చెప్పారు, మరి ఇప్పుడు పరిగెత్తిపోతే ఏమిటి అని అంట. ఒరే పిచ్చోడా, నువ్వు అంతవరకే అర్థం చేసుకున్నావు.
ఏమి ఏనుగు ఆత్మే, నేను ఆత్మే, ఇప్పుడు కూడా చెప్తున్నా. మరి పరిగెత్తిపోయినారే అట్లనా? ఏనుగు మిథ్య, ఆ ఏనుగు శరీరం ఉన్నదే మిథ్య, నేను పరిగెత్తినానే ఇది కూడా మిథ్య, ఇట్లెందుకు అర్థం చేసుకోవు నువ్వు అన్నాడు. ఏమండి, సర్వం ఈ కనిపించేదంతా మిథ్య అయినప్పుడు నేను పరిగెత్తడము మిథ్యే, ఆ ఏనుగు శరీరము మిథ్యే. సరే, బాగానే ఉంది. అలా వద్దా? ఇంకో కిందికి దిగి చెప్తా, వ్యవహారిక సత్యంగా చెప్తా. ఇప్పుడు ఏనుగు పరిగెత్తుందోహో అని కేకపెట్టాడు, వినిపించిందా నీకు? వినిపించింది. మరి అది ఆత్మస్వరూపమే కదా, అది జ్ఞానమే, నాకు ఉండేటువంటిది లౌకిక జ్ఞానమే. కనుక ఈ వ్యవహారికంలో వాడు చెప్పాడు, నేను చేశాను, ఈ శరీరం చేసింది. పిచ్చివాడా, ఈ వ్యవహారంలో ఉన్నంత వరకు ఇలాగే నడుచుకోవాలి. నువ్వు ఒక్కదాన్నే అంటున్నావు, నువ్వు జగత్తు మిథ్య, బట్ అసలైనటువంటి బ్రహ్మస్వరూపం సత్యం. అంతేగాని నువ్వు శరీరానికి, ఆ శరీరానికి, ఈ శరీరానికి చెప్తావు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, అంతేగాని నడుచుకోవడం కాదు. దృష్టి వేరే, అంతర్దృష్టి. ఇది కష్టమంటామా? లేదండి. చూడండి, ఒక్కసారి మన ఇంట్లోనే వ్యవహారంలో చూద్దాం. మన ఇంట్లోనే మనము మన భార్య ఉంటే భార్యను గురించిన దృష్టి లోపల ఒక రకంగా ఉంటుంది. సపోజ్ అంతే వయసు కలిగిన చెల్లెలు అక్క ఉందనుకోండి, ఆమె పైన దృష్టి మనలో ఇంకొక రకంగా ఉంటుంది. తల్లి ఉందనుకోండి, ఆమె గురించిన దృష్టి ఇంకొక రకంగా ఉంటుంది. మరి అందరూ స్త్రీలే కదా, అందరి పట్ల ఒకే వ్యవహారం ఉంటుందా? వ్యవహరిస్తూ ఉంటాడా? అంటే ఎందుకు మరి? అంటే నీ లోపల నీ దృష్టి ఉందే, అసలైన దృష్టి, అది అలాగా నడిపిస్తూ ఉంటుంది. అంతేగాని అందరూ ఆడవాళ్ళే, అందరితో అదే పని చేయొచ్చు. ఇప్పుడు తన భార్యతో చేసే పని తన అక్కతోనో చెల్లెలతో చేస్తాడా? వ్యవహారంలో చేయలేడు. ఎందుకు? అతని భావన అలా ఉన్నది. అంతేగాని బయటికేమో అన్ని శరీరాలే మరి. కాబట్టి అంతా బ్రహ్మస్వరూపముగా ఎవరైతే ఉంటూ ఉంటారో ఇక వాళ్లకు శోకం ఎక్కడా, మోహం ఎక్కడా. కాబట్టి మనం కూడా ఈ అర్థంలో రావాలి. శృతి కూడా ఏం చెప్తుంది తెలిసిన? ఉపనిషత్తు, న జరా మృత్యుర్న శోకేన సుకృతం న దుష్కృతం సర్వే పాపాన్మనతో నివర్తంతే. చూడండి ఎంత గొప్పదో. ఆత్మజ్ఞానం కలిగితే నా జరా, ముసలితనం ఉండదంట, ఇక మృత్యు చావు లేదు, నా శోక ఏడు దుఃఖాలు ఉండవు, నా సుకృతం పుణ్యము లేదు, నా దుష్కృతం పాపము లేదు, సర్వే పాపానో అతః నివర్తంతే. ఏదైనా గతంలో నువ్వు పాపాలు చేసుకొని ఉంటే, చెడు పనులు, చెడు భావనలు ఉంటే అవన్నీ పోతాయి అని వేదం చెప్తున్నది. అంటే మీరు ప్రశ్న వేయచ్చు, జరా మృత్యువులు రావండి అంటే అర్థం ఇప్పుడు కాదు, ఇక మళ్ళీ అంటే జనన మరణాలు ఉండవు, అసలు జననమే ఉండదు, ఇంక మళ్ళీ తిరిగి పుట్టడం ఉండదు. ఎప్పుడు పుట్టడం ఉండదు, ఇంక మళ్ళీ ముసలోడు కావు, మళ్ళీ చావవు. అదే అజ్ఞానంలో ఉంటే ముసలోడు అవుతున్నావు, చచ్చిపోతావు, మళ్ళీ పుడతావు, మళ్ళీ ముసలోడు అవుతావు, మళ్ళీ చస్తావు. జరామరణములు ఇవన్నీ ఉంటాయి. ఆత్మజ్ఞానం పొందిన వానికి నా జరా మృత్యు నా శోకే, శోకం లేదు, నా సుకృతం కూడా లేదండి, అంటే మంచి చేసినటువంటి పుణ్యం ఇది లేదు. నా దుష్కృతం, నువ్వు పాపం చేసినా కూడా లేదు. ఎందుకు? అసలు నువ్వు కర్తవు కాకుండా పోతావు. ఒకవేళ ఏదన్నా ఉన్నాయనుకో, సర్వే పాపానః అతః నివర్తంతే. చూడు, అన్ని పాపాలు నివర్తించిపోతాయి, కొట్టుకొని పోతాయి, ఇక ఉండవు. నీకు బాకీ పుణ్యము ఉండదు, పాపము ఉండదు. ఇక ఇది ఆత్మజ్ఞానం కలిగితే లభ్యం. కాబట్టి ఆత్మను పొందాలంటే ఏంటి? ఆ జ్ఞానాన్ని పొందాలి. నేనే ఆత్మను, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మస్వరూపాన్ని, అహం నా జీవోస్మి, నేను ఈ జీవుడను కాదు, అహం ద్రష్ట, నేను తెలుసుకునేవాడినే, అహం సాక్షి, నేను సాక్షి స్వరూపాన్ని, అంతేగాని నేను శరీరంతో మనోబుద్ధులతో కూడిన వాడిని కాదు అని మనం దృఢం చేసుకోవాలి.
ఆ దృఢం చేసుకుంటే దానికి ఎంత ఉపమానాలు చెప్తున్నారు కవిగారు ఈ దృఢీకరణ తరంగంలో. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.